అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన ఇళ్లల్లో సాధారణంగా జరిగే హోమం. అవును, హోమం అనేది కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు, ఒక మామూలు ఇంటిని అత్యంత పవిత్రమైన, పాజిటివ్ ఎనర్జీతో నిండిన ప్రదేశంగా మార్చే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. అసలు ఈ క్రతువు వెనుకున్న ఆంతర్యమేంటి? ఇది ఎలా జరుగుతుంది? రండి ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం. మన భారతీయ సంప్రదాయంలో హోమమనేది పవిత్రమైన ఆధ్యాత్మిక యజ్ఞం. ఈ మాట వినగానే మనకు అర్థమవుతుంది, ఇది మనం రొటీన్గా చేసుకునే దేవుడి పూజలాంటిది కాదు అని. మన హిందూ సంప్రదాయంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఒక విశిష్టమైన స్థానాన్నిచ్చిన అపూర్వమైన యజ్ఞమిది. సరే, ఇప్పుడు ఈ క్రతువుకి పునాది అయిన మన మొదటి సెక్షన్ తయారీ మరియు పవిత్ర వస్తువుల గురించి చూద్దాం. హోమం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆ హడావిడి, ఆ ప్రిపరేషన్ కదా. ఈ లిస్టు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారో అని. పసుపు, కుంకుమ, గంధం, రంగురంగుల పూలు, కొబ్బరికాయలు, ఇవి కాకుండా మెయిన్గా హోమకుండం, సమిదలు, స్వచ్ఛమైన నెయ్యి, నవధాన్యాలు, గుగ్గిలంలాంటి ఎన్నో పవిత్ర ద్రవ్యాలను అత్యంత శ్రద్ధగా ఇక్కడ సేకరిస్తారు. సాక్షాత్తు ఆ అగ్నిదేవుణ్ణి ఆహ్వానించడానికి చేసే ఒక భారీ అరేంజ్మెంట్ ఇది. అయితే వస్తువులు తీసుకురావటం ఒక ఎత్తైతే వాటిని అమర్చడం మరొక ఎత్తు. ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత పూజారిగారు వచ్చి ఏర్పాట్లన్నీ స్వయంగా చెక్ చేస్తారు. ఏది ఎక్కడుండాలి, తెచ్చినవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చాలా పర్ఫెక్ట్గా చూసుకుంటారు. ప్రతి చిన్న విషయంలో తీసుకునే ఈ శ్రద్ధే హోమానికి ఒక పవిత్రతను తీసుకొస్తుంది. ఇక మన రెండవ సెక్షన్ ఆవాహన మరియు స్వచ్ఛమైన సంకల్పం. ఇక్కడ నుంచే ఇంటి వాతావరణంలో ఆ ఎనర్జీ మారడం మనం స్పష్టంగా గమనించవచ్చు. ఓం ఘం గణపతయే నమః. మనకు తెలిసిందే కదా, ఏ మంచి పనికైనా విఘ్నాలు రాకుండా ముందుగా ఆ వినాయకుణ్ణే మనం తలచుకుంటాం. మా ఇంటికి శుభాలివ్వు స్వామి, ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు అని భక్తితో ప్రార్థిస్తూ ఈ హోమ కార్యక్రమం ఇక్కడే అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే ముఖ్యమైన ఘట్టం కలశస్థాపన. ఈ మంత్రం గమనించండి. పవిత్ర జలముతో శుభములు నింపగా దోషములన్నీయూ తొలగిపోవగా అని ఉంటుంది. అంటే ఆ కలశంలోని నీటిపై మంత్రాలు చదవడం ద్వారా మనింట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, దోషాలు అన్నీ పోయి ఆ దైవకృప ఎప్పటికీ ఉండిపోతుందనే ఒక బలమైన నమ్మకం. ఇది నిజంగా ఎంతో పవర్ఫుల్ ప్రాసెస్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ పదం ఉంది, అదే సంకల్పం. అసలు ఈ హోమం ఎందుకు చేస్తున్నాం? కుటుంబమంతా కలిసి ఒకే మనసుతో మా కుటుంబం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని అగ్ని సాక్షిగా తీసుకునే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఇది. ఈ సంకల్పం లేకుండా అసలు ఏ క్రతువు సంపూర్ణం కాదంటే నమ్మండి. ఇప్పుడు మూడవ సెక్షన్ పవిత్ర అగ్నిప్రజ్వరణ. ఇదే ఈ యజ్ఞం మొత్తానికి ఉచ్చస్థితి లేదా క్లైమాక్స్ అనొచ్చు. ఓం అగ్నిదేవాయ నమః, ఓం శాంతికరాయ నమః. ఆ వేదమంత్రాల మధ్య అగ్నిదేవుని సాక్షిగా హోమజ్వాలలు పైకి ఎగసిపడుతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఆ మంత్రాల సౌండ్కి గదిలో ఉన్న వైబ్రేషన్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. దైవశక్తి నలుదిక్కులా వ్యాపిస్తున్న ఆ అద్భుతమైన అనుభూతిని అక్కడున్న వారంతా చాలా స్పష్టంగా ఫీలవుతారు. ఈ దశలోనే అసలైన హవనం జరుగుతుంది. అంటే ఫ్యామిలీ అంతా కేవలం చూస్తూ కూర్చోకుండా వాళ్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి స్వయంగా నెయ్యి, ఇతర హోమద్రవ్యాలను అగ్నికి సమర్పిస్తారు. వాళ్ల ఫోకస్, భక్తి అంతా ఆ అగ్నిదేవునిపైనే నిలిచి ఉంటుంది. ఇక్కడ ఒక అద్భుతమైన, లోతైన లాజిక్ ఉంది చూడండి. ఆ మండుతున్న అగ్ని కేవలం వేడినిచ్చే మంట కాదు, సాక్షాత్తు ఒక దైవిక దూత, అంటే ఒక డివైన్ మెసెంజర్ అన్నమాట. మనం అగ్నిలో వేసే ఆహుతులు, మన ప్రార్థనలు నేరుగా దేవుడికి చేరుతాయని మన ప్రగాఢ విశ్వాసం. ఈ అగ్నిదేవుడే వాటన్నిటినీ మన తరపున తీసుకువెళ్తాడు అని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇక్కడ దాగి ఉంది. ఇక మనం 4వ సెక్షన్కి వచ్చేశాం, ముగింపు మరియు ఆశీస్సులు. ఈ అంతిమ సమర్పణ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ముగింపు అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పదం పూర్ణాహుతి. పేర్లోనే ఉంది కదా, పూర్ణం అంటే సంపూర్ణమైన సమర్పణ అని. ఈ స్పెషల్ ఆహుతి వేశారంటే ఈ పవిత్ర హోమం 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే. మొత్తం క్రతువుకి ఇదొక పర్ఫెక్ట్ ఆధ్యాత్మిక ఎండింగ్ ఇస్తుంది. పూర్ణాహుతి అయ్యాక జరిగే ఈ చిన్న చిన్న ముగింపు ఘట్టాలు చాలా ప్రశాంతంగా, మనసుకు హాయిగా అనిపిస్తాయి. దీపారాధన చేసి దేవుని ఆశీస్సులు తీసుకుంటారు. పూజారిగారు తమ ఆశీర్వచనాలతో
ఫ్యామిలీకి శుభాలు కలగాలని దీవిస్తారు. ఆ తరువాత ప్రసాదం, తీర్థం తీసుకుని ఇదంతా ఇంత అద్భుతంగా జరిపించినందుకు పూజారిగారికి గౌరవంగా దక్షిణ ఇచ్చి సత్కరిస్తారు. దీనితో అసలు కార్యక్రమం ముగుస్తుంది. అయితే 5వ సెక్షన్లో మనం మాట్లాడుకోబోయేది అస్సలైన విషయం, ఈ హోమం తాలూకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు అది ఇచ్చే శాశ్వతమైన శాంతి. చూడండి, హోమం అనేది కేవలం ఆ 4 గోడల మధ్య జరిగే ఒక తంతు మాత్రమే కాదు. దీనివల్ల మనసు, ఆ ఇల్లు, ఇంకా చెప్పాలంటే ఆ చుట్టుపక్కల వాతావరణమంతా సమూలంగా ప్యూరిఫై అయిపోతుంది. ఆ మంత్రాల వైబ్రేషన్స్, ఆ అగ్నిలో వేసిన మూలికల నుండి వచ్చే స్వచ్ఛమైన పొగ, ఇవన్నీ గాలిలో కలిసిపోయి అక్కడున్న నెగటివిటీని పూర్తిగా పారద్రోల్తాయి. ఇక దీని బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఇంట్లో అప్పటిదాకా ఉన్న ఒక రకమైన బరువు తగ్గిపోయి అపారమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతా కలిసి కూచుని చేయడం వల్ల ఫ్యామిలీలో బంధాలు బలపడతాయి, ఆనందం, శాంతి పెరుగుతాయి. ముఖ్యంగా ఎంతో అంకిత భావంతో చేసే ఈ పని మనలోని ఆధ్యాత్మిక శక్తిని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఈ అందమైన మంత్రంతో ఈ క్రతో ముగుస్తుంది. ఈ పదాలు ఊరికే పైపైన ఆనేవి కావు. యజ్ఞం ద్వారా క్రియేటైన ఆ అంతులేని ప్రశాంతత, ఆ బ్యాలెన్స్ మన ఇంట్లో ఎప్పటికీ నిలిచిపోవాలి అని చెప్పడానికి ఇదొక సింబల్. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. హోమం చేయడం వల్ల ఒక ఇల్లు ఒక పవిత్రమైన, ప్రశాంతమైన గుడిలా మారుతుంది కదా. మరి ఆ వైబ్ని, ఆ ఆధ్యాత్మిక ప్రశాంతతను మనం మన రోజువారీ జీవితంలో నిరంతరం ఎలా కంటిన్యూ చేయగలం? హోమం నేర్పించిన ఆ ఏకాగ్రతను, స్వచ్ఛతను మన పనుల్లో ఎలా భాగం చేసుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన ప్రశ్నతో మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.